నిరుపేదలకు సేవ చేయడమే మా లక్ష్యం అని ధోని స్నేహితులంతా కలుసుకొని 2016వ సంవత్సరంలో రియల్ ఆన్ వెల్ఫేర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని రియల్ ఆన్ వెల్ఫేర్ ఎన్టీఆర్ ట్రస్ట్ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద రియల్ ఆన్ వెల్ఫేర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ధోని మాట్లాడుతూ, ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేదలకు అండగా ఉంటున్నామని తెలిపారు. స్నేహితులందరూ కలిసి ఈ ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మణికంఠ, ఏడిఆర్, వెంకటేష్, మురళి, సాయి, ప్రదీప్, వెంకటేశం, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేరు పెట్టుకుని మేము ప్రజాసేవ చేయాలని 2016లో ఎన్టీఆర్ అన్న వచ్చేసి అన్నదానం చేయమని చెప్పారు. అది ఒకటి మేము మనసులో పెట్టుకుని దాదాపు 2016 ఇప్పటి దాకా అన్నదానం చేస్తా ఉన్నాము. లేని వాళ్ళకి మాత్రం పెడుతున్నాము. మాది నరసింహకొండ రాయంటీ ట్రస్ట్ నెల్లూరులో విఆర్సీ కాడ అక్కడక్కడ చేస్తుంటాము. ఎవరు కూడా రూపాయి ఆలోచించాము. మేము మా ఫ్రెండ్స్ మేము డబ్బులు వేసుకుని చేసుకుంటాము. ఎవరిని ఇచ్చినా తీసుకుని అమౌంట్ చేస్తుంటాము. మేమేం అడగరా ప్రజలకి సేవ చేయాలని ఒక దానికోసం మేము చేస్తున్నాము. లేని వాళ్ళకి అన్నం పెట్టడమే మా ఇది బాధ్యత. లేని వాళ్ళని ఎత్తుక్కుంటూ పోయి అన్నం పెడుతుంటాము.